నమస్తే గురూజీ. నా పేరు సునీత. నా ఏజ్ 29. బిఫోర్ మాట్లాడారు కదా! మనీ బెజ్జంకి. ఆయన ప్రిఫర్ చేశారు. ఆయనతో పాటు చేశాను డైటు. సార్ నేను 24 డేస్ సక్సెస్‌ఫుల్‌గా చేశాను. మధ్యలో ఏమి స్కిప్ చేయలేదు. మధ్యలో గొంతు నొప్పి అట్లా వచ్చింది కానీ రాగి జావ తీసుకున్నా. ఫ్రూట్ జ్యూస్ తీసుకోలేదు. లావు తగ్గాను. స్కిన్ గ్లోనెస్ పెరిగింది. ఇంచ్ లాస్ వచ్చింది. అంతకుముందు నేను నిద్ర బాగా పోయేదాన్ని. బట్ నాకు బద్ధకంగా ఉండేది. నిద్ర పోయి లేచాక గూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లానే కూర్చునేదాన్ని. ఏ పని చేయకుండా అట్లానే కూర్చోవటమనమాట. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ కూర్చొని లేచాక ఏదైనా వర్క్ చేసేదాన్ని. ఎవరో చూసేవాళ్ళు ఏంటి లేచాక క్షుద్ర పూజలేమన్నా చేస్తున్నావా అని అనేవారు. ఇప్పుడు అట్లా లేదు. నేను మార్నింగే 4:30 ఆ టైంకి లేచి నా పనులన్నీ చేసేసుకుంటున్నా. అండ్ నేను వెయిట్ వచ్చేసి 4 కేజెస్ తగ్గా. నాది ఆయిలీ స్కిన్. స్కిన్ అంతా ఎప్పుడు జిడ్డు కారుతా ఉంటది. ఇప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడు 4:30కి స్నానం చేశా. జిడ్డుగా అట్లా ఏం లేదు. అండ్ నాకు బిఫోర్ ఫోటో నేను షేర్ చేస్తా సార్. అండ్ పింపుల్స్ కూడా నాకు తగ్గాయి. పింపుల్స్ అలా అదంతా ఉండేది. స్కిన్ అంతా సాఫ్ట్‌నెస్ వచ్చింది. నాకు పీరియడ్స్‌లో చాలా పెయిన్ వచ్చేది సార్. బ్యాక్ పెయిన్ అలా. నేను 2 డేస్ కంప్లీట్‌గా బెడ్ మీదే పడుకునేది. అసలు నరకంలాగా అనిపిచ్చేది. నేను ఈ డైట్‌లో ఉండేటప్పుడు పీరియడ్ వచ్చింది. అసలు పీరియడ్ వచ్చినట్లే నాకు అనిపించలేదు. పెయిన్ ఏం లేదు. జస్ట్ నేను టైలరింగ్ చేస్తాను. నాకు సయాటిక్ పెయిన్ ఉంది. ఒక మార్చ్ మంత్ నుంచి అట్లా స్టార్ట్ అయింది. ఆ సయాటిక్ పెయిన్ వల్ల నేను ఎక్కువ సేపు స్టిచ్చింగ్ చేయలేను. ఒక 1 అవర్, 2 అవర్ కూర్చొని మళ్ళీ లేచి అలా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ చేయగలిగేదాన్ని. ఇప్పుడు అట్లా కాదు. నార్మల్‌గా సయాటిక్ పెయిన్ రాకముందు నేను ఎలా స్టిచ్ చేయగలుగుతానో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఇప్పుడు అదే వేలో నేను చేస్తున్నాను. నాకు పెయిన్ ఏం రావట్లా. నా బ్యాక్ పెయిన్ తగ్గింది. అండ్ చాలా బావుంది గురువుగారు. అది నేను ఫోటో షేర్ చేస్తా బిఫోర్‌ది ఒకసారి చూడండి. అలాగే అమ్మా. ప్లీజ్ గో ఆన్. అయింది. ఇది మీ ముందు ఫోటోనా? సార్ ఇది నా బిఫోర్ ఫోటో. ఇప్పుడు చూస్తున్నారు గదా! అది స్కిన్ అంతా పింపుల్ మార్క్స్ అన్నీ పోయి కొంచెం జూమ్ చేయండి. ఫోటోగ్రాఫ్ కొంచెం జూమ్ చేయండి. సో కేరింగ్ దట్ ఫోటో. కొంచెం జూమ్ చేస్తే అర్థం అవుతుంది. ఇది ఎప్పటి ఫోటో? ఇప్పుడు మీరు చూపించిన ఫోటో ఎప్పటి ఫోటో? సార్ ఇప్పుడు నేను చూపించిన ఫోటో స్టార్టింగ్ రోజు మీ అనర్జేషన్‌కి ముందు నేను రెడీ అయ్యి తీసుకున్న ఫోటో ఇది. ఓకే. ఇట్లా ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్‌గా రెడీ కూడా అవ్వలా. నార్మల్‌గా ఉన్నా. మార్నింగ్ ఎప్పుడో 4:30కి స్నానం చేశా. హ్మ్. అట్‌లీస్ట్ నేను పౌడర్ అట్లా గూడా వేసుకోలేదు. ఇప్పుడు ఫోటోస్ అది. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇట్లా ఉన్నా. ఓకే. అది స్కిన్ ఫ్లఫీనెస్ చాలా బాగా తగ్గింది. నాది స్కిన్ నెక్ ఇదంతా చాలా డార్క్‌గా ఉంటది. హుహు. అది నార్మల్‌గా ఉంది. ఓకే. అది నాకు స్కిన్ ర్యాషెస్ చాలా ఇయర్స్ నుంచి ఉంది సార్. దానికి నేను ఫ్లొక్నోజెల్ టాబ్లెట్స్ గూడా వాడుతున్నా. అది 2, 3 మంత్స్ వాడాక నేను ఆ టాబ్లెట్స్ వాడితే తగ్గిద్ది. లేదా అవి స్టాప్ చేస్తే నాకు మళ్ళీ సేమ్ హిచ్చింగ్ వస్తది. ఈ 24 నేను బిఫోర్ ఒక 1 మంత్ నుంచి వాడట్లేదు. యాక్చువల్‌గా స్టార్టింగ్ కొంచెం కొంచెం ఉండేది. నేను టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నా. ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు హిచ్చింగ్ అస్సలు లేదు సార్. తగ్గింది. కంప్లీట్‌గా తగ్గింది. అనిపించట్లేదు నాకు. గుడ్. చాలా గుడ్. దిస్ ఈస్ బెనిఫిట్స్. యాక్చువల్లీ ద ఫోర్త్ ఆర్ ద ఫిఫ్త్ ఫీడ్‌బ్యాక్. చాలా మందికి సిమిలర్ ప్రాబ్లమ్ ఇదే. ఇచ్చింగ్ ప్రాబ్లమ్ తగ్గింది. అదే సార్. ఇంక్లూడింగ్ ఏజ్ 84 ఒళ్ళు మొత్తం ఇచ్చింగ్ వచ్చినా ఇట్ గెట్స్ రిలీవ్డ్ ఒకేసారి. వండర్ఫుల్. గుడ్. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ అగైన్. థాంక్ యూ సార్.